తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? కంటికి కనిపించని, చెవులకు వినిపించని స్కెచ్ సైలెంట్గా వేస్తున్నది ఎవరు? తన వ్యతిరేకులను తప్పించేందుకు గుంపు మేస్త్రి గుడుపుటాని చేస్తున్నాడా? తనకు ఆపోజిట్గా ఉన్న వారికి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నాడా? తన మాట వింటూ తనకు అనువుగా ఉండే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తూ కంట్లో నలుసుల మారిన వారిని కట్టిపడే కుట్రలు పన్నుతున్నాడా? తన దారి దొడ్డి దారని చెప్తూనే సరైన దారిలో వెళ్లాలని చెప్తున్న వారికి పొగ పెడుతున్నాడా? అడ్డొచ్చే వాళ్ళ అంతు చూస్తానన్న కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నాడా? పార్టీలో ప్రభుత్వంలో తన ఆధిపత్యానికి అడ్డు లేకుండా చూసుకునే క్రమంలో తన సీటుకు ఎప్పటికైనా ఎసురు తెస్తారనుకున్న వారిని తప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాడా? ఇందుకు తాను పెంచి పోషిస్తున్న గుంపు మీడియాని ఆయుధంగా ఎంచుకున్నాడా? అస్త్రంగా మార్చుకొని అరాచకాలు సృష్టిస్తున్నాడా? మరి గుంపు మేస్త్రి అరాచకాల జాబితాలో ఉన్నది ఎవరు? ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులే లక్ష్యమా? ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కిని టార్గెట్ చేసుకున్నట్టే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు టార్గెట్ ఫిక్స్ చేశాడా? దీనిపై గాంధీ భవన్ ఏమనుకుంటుంది? పార్టీ నేతల్లో వినిపిస్తున్న గుసగుసలేంటి? క్యాడర్ ఇస్తున్న ఫీలింగ్ ఏంటి? ఇదే వాటి ట్రెండింగ్ నౌ. హస్తం పార్టీలో ఒక రకమైన అలజడి మొదలైంది. గుంపు మీడియాలో వరుస కథనాలు పార్టీ క్యాడర్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కేవలం గుంపు మేస్త్రి క్యాంపులో వండివాచిన కథనాలని ప్రసారం చేస్తూ గుంపు మీడియా బ్యాచ్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు స్కెచ్ వేస్తోంది. 20 నెలల టీపీసీసీ చీఫ్ పదవి కాలం అంతా కూడా డిజాస్టర్ అంటూ డిబేట్లు మొదలుపెట్టింది. ఇంత హఠాత్తుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎందుకు చర్చలోకి వచ్చాడు? గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పనితీరు మెచ్చుకోదగ్గ రీతిలో లేదా? లేక తనకు ఎప్పటికైనా ఎత్తుపెట్టేది మహేష్ గౌడేనని కూడా తెలిసి గుంపు మేస్త్రి తన బానిస మీడియాలో కంపు ప్రచారం మొదలు పెట్టాడా? ఇన్నాళ్ళుగా కనిపించని డిజాస్టర్ మహేష్ గౌడ్లో ఇప్పుడెందుకు కనిపించింది? అసలు గ్యాప్ ఎక్కడొచ్చింది? ఎందుకు వచ్చింది? టార్గెట్ డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? కంటికి కనిపించనిది, చెవులకు వినిపించని సైలెంట్ స్కెచ్. పావులు కదుపుతూ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నది ఎవరు? వ్యతిరేకులను తప్పించేందుకు గుంపు మేస్త్రి గూడుపుఠాని. తనకు అపోజిట్ గా ఉన్నవారికి చెక్ పెట్టేలా పావులు. కంట్లో నలుసులా మారిన వారిని కట్టిపడేసేలా గుంపు మేస్త్రి కుట్రలు. తన దారి దొడ్డిదారని చెబుతూనే పొగ పెడుతున్నాడా? అడ్డొచ్చే వాళ్ళ అంతు చూసేలా కుటిల రాజకీయాలు. తన ఆధిపత్యానికి అడ్డు లేకుండా చూసుకునే కుయుక్తులు. గుంపు మీడియానే ఆయుధంగా గుంపు మేస్త్రి ఎంచుకున్నాడా? తన చేతికి మట్టి అంటకుండా అస్త్రంగా మార్చుకున్నాడా? ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులే రేవంత్ లక్ష్యమా? గాంధీ భవన్ ఏమనుకుంటుంది? క్యాడర్ ఇస్తున్న ఫీడింగ్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పనితీరుపై గుసగుసలు మొదలయ్యాయి. ఆయన టీపీసీసీ బాధ్యతలు చేపట్టి దాదాపు 20 నెలలు పూర్తి కావస్తున్నా మీడియా సమావేశాలు, ప్రత్యర్థులపై విమర్శలు తప్పితే చేసిందేమీ లేదన్న చర్చ మొదలైంది. పార్టీ పరంగా మహేష్ గౌడ్ ఏం చేసినా అదేదో తూతూ మంత్రంగానే ఉంటుంది కానీ ఒక ప్రొడక్టివ్ గా ఉండడం లేదన్న చర్చలు గుంపు మీడియా కంపులేపుతున్నాయి. అసలు ఆయన గాంధీ భవన్ కు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియడం లేదంటూ నేతలు మాట్లాడుకుంటున్నారని గుంపు మీడియా కథనాలను వండివారుస్తోంది. మహేష్ సార్ ఎక్కడా అంటూ సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలకు అనుసంధానకర్తగా ఉండాల్సిన టీపీసీసీ చీఫ్ పార్టీని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదట. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదట. ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ గౌడ్ పనితీరుతో పీసీసీలో చిన్నపాటి తుఫాన్ మొదలైందని పార్టీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పుడు
మరి దేవాలయంలా చూసుకోవాల్సిన పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ ను మహేష్ గౌడ్ ఎందుకు గాలి కొదిలేసినట్టు? సొంత పార్టీ నేతల చర్చల వెనుక రచ్చ చేస్తున్నది ఎవరు? గాంధీ భవన్ పరిస్థితి అధ్వానంగా మారిందని, ప్రాంగణంలో బీరు సీసాలు, మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయంటూ మాట్లాడుకుంటున్న మాటల వెనుక అసలు మర్మం ఏంటి? పార్టీ జెండాలు నేలపై ఉన్నా పట్టించుకునే నాదుడు లేడంటున్న క్యాడర్ ఆగ్రహానికి అసలు కారణం ఏంటి? గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు గ్యాప్ వచ్చిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వేగుల ద్వారా సమాచారం తెచ్చుకుంటున్న హైకమాండ్ ఇక్కడి పార్టీ పెద్దలకు ఫోన్లో తలంటిందని క్యాడర్ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ థ్రెడ్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ఊపిరిపోస్తున్నది తెలంగాణనే. అందుకే తెలంగాణలో ఏం జరుగుతుందని ఢిల్లీ పెద్దలు ఓ కన్నేసి ఉంచుతారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాల్ని నిత్యం గమనిస్తున్న హైకమాండ్ తేడా వస్తే మందలించిన సందర్భాలను కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి కీలకమైన కాలంలో పార్టీ కేడర్ నేతలను మహేష్ గౌడ్ పట్టించుకున్న సందర్భాలు లేవంటూ మొదలైన చర్చ ఆసక్తికరమైంది. 33 జిల్లాలకు అధ్యక్షుడైన మహేష్ జిల్లాల టూర్లకు వెళ్లింది లేదని ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే హైదరాబాద్ లేకుంటే విదేశాల్లో ఉంటారంటూ కాంగ్రెస్ హైకమాండ్ వేగుల ద్వారా సమాచారం సేకరించిందని ప్రచారం మొదలుపెట్టాడు గుంపు మేస్త్రి అండ్ టీం. అందుకే ఢిల్లీకి పిలిచి తలంటే అవకాశాలు లేకపోలేదని, ఢిల్లీ పెద్దలు మొట్టికాయలు వేయడం ఖాయమన్న చర్చ గాంధీభవన్లోనే కాదు, గుంపు మీడియాలో, గుంపు శిబిరంలో కంపులేపుతోంది. ఒక్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే కాదు, ఆ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ఢిల్లీ బాట పట్టాడు. భట్టి విక్రమార్కను కేబినెట్ నుంచి పూర్తిగా తప్పించి తన వర్గంగా గుర్తింపు ఉన్న ఇద్దరు నేతలను తీసుకోవడానికి అంటే రేవంత్ వ్యూహ రచన చేస్తున్నాడు. తనకు సన్నిహితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ను కేబినెట్లోకి తీసుకోవాలని అధిష్టానం చెవిలో ఊదాడు. అయితే తనకు అనువైన వారిని ముఖ్య శాఖల్లో పెట్టుకుంటే తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందన్నదైతే గుంపు మేస్త్రి కంపు ఆలోచన. తమకు ఎదురు చెప్పేవారి కేబినెట్లో ఉండరన్నది రేవంత్ ధీమా. భట్టి తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న అధిష్టానం. భట్టి విక్రమార్క గురించి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఎవరు? ఇంత హఠాత్తుగా సైలెంట్ అవ్వడంలో ఆంతర్యమేంటి? ఢిల్లీ టూరులో సీఎంతో కలిసి ఎందుకు వెళ్లడం లేదు? రేవంత్ పై మోడీ వ్యాఖ్యలతో భట్టి వ్యవహారం పైన అనుమానాలా? సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సమాన స్థాయిలో గౌరవమిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రభుత్వంలో రేవంత్తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టికి అంత్యస్థాయి ప్రోటోకాల్ ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఉండాలి అన్న నిబంధన పెట్టింది. కానీ ఈ మధ్యకాలంలో సీఎంకు డిప్యూటీ సీఎంకు మధ్య సరిగ్గా పొసగడం లేదట. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రుల వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండాల్సిందే. భట్టి లేకుండా సీఎం హస్తిన పర్యటనకు వెళ్లేవారు కాదు. కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఉన్నా భట్టి విక్రమార్క లేకపోవడం వల్ల రేవంత్ కలవకుండా వెనుదిరిగిన సందర్భాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్గా భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హైకమాండ్ ఎంకరేజ్ చేసింది. కానీ ఇంతలోనే ఎందుకో ఏమోగాని సీన్ రివర్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డికి భట్టి కౌంటర్గా ఉంటాడని భావించిన హైకమాండ్కు షాక్ తగిలినట్లయింది. అతి తక్కువ కాలంలోనే భట్టి విక్రమార్క పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ కంట్రోల్లోకి వెళ్లారని అధిష్టానం అసంతృప్తితో ఉంది.
అటు తన వ్యవహార శైలితో బట్టి విక్రమార్క తన గ్రాఫ్ తగ్గించుకుంటున్నారు. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క బిల్లుల చెల్లింపులో కమిషన్లు వసూలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. బట్టి కమిషన్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది. స్వయంగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో బట్టి విక్రమార్క బిల్లుల కమిషన్ల వ్యవహారాన్ని మంత్రులు నిలదీసినట్లు సమాచారం. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో బట్టి వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో అధిష్టానం పెద్దలు ఉప ముఖ్యమంత్రిని గట్టిగానే మందలించారు. ఢిల్లీకి వరుసగా బట్టిపై ఫిర్యాదులు రావడంతో ఆయనకి ప్రయారిటీ తగ్గించారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అటు రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క సరెండర్ అయ్యారన్న వాదన ఉంది. అందుకు ఆర్థిక శాఖ బిల్లుల కమిషన్తో పాటు పవర్ శాఖలో జరిగిన టెండర్ అవకతవకల ఎపిసోడ్లో బట్టి రేవంత్కు అనుకూలంగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట్లో ముఖ్యమంత్రితో సమాంతర స్థాయిలో వ్యవహరించిన బట్టి విక్రమార్క క్రమంగా రేవంత్ చెప్పుచేతల్లోకి వెళ్లారు. బట్టి విక్రమార్క పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుచరుడిగా మారారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇంతలోనే ఈ నెల 10న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపాయి. తనకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అయిందని భావించిన రేవంత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అధిష్టానం పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మోడీ వ్యాఖ్యల నేపథ్యంలో బట్టి విక్రమార్క సరిగ్గా ఉంటే రేవంత్ రెడ్డిని అనుమానించే పరిస్థితి ఎందుకు వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందట. మోడీ కామెంట్ల తర్వాత రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ రోజూ ఆయన కదలికల్ని వేగుల ద్వారా తెలుసుకుంటుంది. అందులో భాగంగానే బట్టి శాఖ మార్పు అంశం ఆయన రాజకీయ భవిష్యత్తుపై అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ నుంచి ఆయన్ను తప్పించడం ఖాయమనే సంకేతాల నడుమ తెర వెనుక తీవ్రమైన చర్చలు మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్గం బట్టికి స్పీకర్ పదవిని అప్పగించడం ద్వారా ఆయనను ప్రస్తుత బాధ్యతల నుంచి మంత్రివర్గం నుంచి తప్పించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో మరింత పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే సీఎం వర్గం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని, బట్టిని స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే మంత్రివర్గంలో సమీకరణాలు తమకు అనుకూలంగా మారతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. గడ్డం ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన బట్టి స్థానాన్ని భర్తీ చేస్తారని, మాల సామాజిక వర్గం నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించవచ్చన్నది రేవంత్ ప్లాన్. ఇప్పటివరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని రంగారెడ్డి జిల్లాకు కూడా స్థానం కల్పించినట్టు అవుతుందన్నది ఆయన ఆలోచన. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నందున బట్టిని తప్పించినా ప్రాంతీయ సమతుల్యత దెబ్బతిన్నదని సీఎం వర్గం అంచనా వేస్తోంది. అయితే తెర వెనుక తనకు తెలియకుండా జరుగుతున్న తతంగాన్ని గమనించిన బట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక శాఖను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్యాబినెట్ నుంచి తప్పుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారట. ఆర్థిక శాఖ నుంచి తప్పించినా పర్వాలేదు గాని బదులుగా మరేదైనా శాఖను కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారట. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బట్టి అధిష్టానం పెద్దల ఆశీర్వాదం కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి అధిష్టానం సీఎం వర్గం వైపే మొగ్గు చూపుతుందా లేక బట్టిని బుజ్జగించి సర్దుబాటు చేస్తుందేమో చూడాలి. అటు మరోవైపు మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. బండి భగీరథ్ పై నమోదైన కేసులో నిందితుడిని వదిలేసి బాధితురాలపైన నిందలు వేయడం దారుణం అంటూ కూడా అటాక్ చేశారు. మహిళలపై అణచివేతకు కుల పితృస్వామ్య వ్యవస్థలోని ఆలోచన విధానమే కారణం అంటూ కూడా మండిపడ్డారు. నిర్భయ ఘటన నుంచి ఇప్పటిదాకా బాధితురాలినే నిందించే ధోరణి కొనసాగుతోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరోగమన ఆలోచనలకు స్థానం లేదన్న విషయం నీతులు చెప్పేవారు మర్చిపోవద్దంటూ రేవంత్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ వర్సెస్ మీనాక్షి నటరాజన్. ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు. బండి భగీరథ్ కేసుతో అంతా బట్టబయలు. మరింత చిచ్చు పెట్టిన భగీరథ్ కేసులో రేవంత్ వైఖరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. ఆది నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు బండి భగీరథ్ కేసులో మీనాక్షి వ్యాఖ్యలతో అది మరింత చిచ్చురేపింది.
కుల సమూహంలో నష్టపోయేది మహిళలేనని తమిళనాడులో పెరియార్ రామస్వామి ఎప్పుడో చెప్పారని గుర్తు చేస్తూ బాలికల దుస్తులు పెంపకంపై విమర్శలు చేయడం దారుణమన్నారు మీనాక్షి. పితృస్వామ్య సమాజంలో అబ్బాయిల హింసాత్మక ప్రవర్తనను ఒక సాధారణమైన ధోరణిగా చూసే భావజాలం విస్తృతమవుతోందని ఆక్షేపించారు. సోషల్ జస్టిస్ తర్వాత ఇప్పుడు జెండర్ జస్టిస్ కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ కేసులో బాధితురాల్ని నిందించడానికి బదులు నేరస్తుడి పెంపకాన్ని ప్రశ్నించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరోగమన ఆలోచనలకు స్థానం లేదంటూనే నీతి సూత్రాలు మాట్లాడేవారు ఇకనైనా వ్యాఖ్యలు మానుకోవాలని సీఎం రేవంత్ కు పరోక్షంగా హితవు పలికారు. రేవంత్ వర్సెస్ మీనాక్షి లొల్లి పంచాయతీ కొత్తేమీ కాదు. గతంలో ఒకరి ఆధిపత్యానికి మరొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా నువ్వెంత అనుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అధిష్టానం గతంలో రంగంలోకి దిగి అంతా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా అది నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంది. గతంలో మీనాక్షి పాదయాత్రను అడ్డుకునేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరాటాలకు దారితీసింది. మీనాక్షి లాంటి నాయకురాలితో పెట్టుకోవడం ద్వారా సీఎం రేవంత్ తప్పు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీనాక్షి ఆషామాషి వ్యక్తి కాదని, ఇలాంటివి ఆమె ఎన్నో చూశారని, రేవంత్ కి ఎక్కడ ముకుతాడు వేయాలో ఆమెకు తెలుసంటూ సీనియర్లు అంటున్నారు. భవిష్యత్తులో కీలక సమయంలో పంజా విసరడం ఖాయమన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ పని చేస్తే ప్రజా ప్రయోజనం ఉండాలి, కనీసం పార్టీకైనా ఉపయోగపడాలి. ఈ రెండు లేకుండా నేనో లీడర్ నాదో స్టైల్ అంటే ఎవరికైనా ఎందుకు సహిస్తారు? అందుకే రేవంత్ వైఖరిపై సీనియర్లు సీరియస్ అవుతున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి జనం ఎజెండాను పక్కన పెట్టి పర్సనల్ ఎజెండాను భుజానికి ఎత్తుకుంటే ఎలా అంటూ గుసగుసలాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఎవరు భరిస్తారంటూ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. సీనియర్ల ఈసడింపు ఇలా ఉంటే తనదే మాస్టర్ మైండ్ అనేంతగా గుంపు మేస్త్రి వేస్తున్న కంపు స్కెచ్ ఒరిజినల్ సీనియర్లకు రేవంత్ టీముకు మధ్య అంతర్గత కుమ్ములాటలకు కారణమవుతోంది. నింద అయితే నిరూపించుకో, తప్పైతే సరిదిద్దుకో అని సీనియర్లు పదే పదే చెబుతున్నా రేవంత్ రెడ్డికి చెవికెక్కడం లేదు. అందుకే రేవంత్ సీన్ ని పార్టీ పెద్దల ముందుకు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దగ్గర పడుతున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు, ప్రజల నుంచి స్పందన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మేకపోతు గాంభీర్యంతో ఉన్న పార్టీ భీకరమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పుట్టెడు కష్టాల్లో మునిగి తేలుతుంది. తమ పాచిక పారకుండా రేవంత్ వేస్తున్న ఒక్కో స్కెచ్ సీనియర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంతర్మదనం ఒక్కో నేతలో ఎక్కువవుతోంది. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, యూరియా ఏదయా అంటున్నారు రైతులు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలంతా ఏకకాలంలో రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం హోదాలో ఉన్న రేవంత్ ఏం చేయాలి? వీలుంటే 4 మంచి ప్రయత్నాలు, కుదిరితే కొత్త వ్యూహాలు అమలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా తనకేమీ పట్టనట్టు, తనకు పదవే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ మరిన్ని కష్టాల్ని కోరి తెచ్చుకుంటుంది. ఈ మాట ఎవరో అంటున్నది కాదు, కాంగ్రెస్ సీనియర్లే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే విభిన్న రకాల ఆలోచనలు, వాటిని వ్యక్తం చేసే పార్టీపరమైన స్వేచ్ఛ అంటుంది కాంగ్రెస్. కానీ సొంత ఎజెండాను పార్టీ జెండాకు అంటించి అదే సిద్ధాంతం, అదే నినాదమని రెచ్చిపోతే అసలుకే ఎసరొస్తుందన్నది సీనియర్ల మాట. సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం, అనుకున్న పదవి పైసలు పెట్టి కొన్నదన్న భ్రమలో ఉండడం రేవంత్ కు అలవాటైపోయింది. చూడబోతే రేవంత్ తీరుతో పార్టీకి కోలుకోలేని నష్టమన్న రియలైజేషన్లోకి కాంగ్రెస్ సీనియర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన్ని అంతటితో వదిలేయకుండా కోర్ కమిటీలో చర్చించి వైద్యం చేయించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు వాళ్ళు. మొత్తంగా దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా వరుసబెట్టి సీనియర్లు రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఇక వాళ్ళ డిమాండ్ హైకమాండ్ వింటుందా, రేవంత్ రెడ్డికి మెరుగైన రాజకీయ చికిత్స చేస్తుందా చూడాలి.
అనుమానం పెనుభూతమంటారు. ఒకసారి అనుమానం మొదలైందంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. రాష్ట్ర కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతోంది అదే. రైతు రుణమాఫీ విఫలమవ్వడం మొదలు హైడ్రా తదితర పరిణామాలతో రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు హస్తినకు పూసగుచ్చినట్లుగా చేరుతున్నాయి. ఇది సీఎంకు పెద్ద చిక్కుల్ని తెచ్చిపెట్టిందన్న చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా రాహుల్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన పరిస్థితి నుంచి ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకడమే గగనమవుతుంటే ఏంటి సిచ్యువేషన్? రేవంత్ వేస్తున్న స్కెచ్ల్లో ఇంకు లేదు. అర్థమైంది కదా, అదే సంగతి. చివరిగా ఒక మాట, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఎప్పటికైనా ప్రమాదకరం. రేవంత్ తనకు తాను ఏమనుకుంటాడంటే తాను బుల్లెట్ లాంటి లీడర్ అన్నట్టు ఫీల్ అవుతాడు. స్పీడు తెగింపు ఉండొచ్చు కానీ పాలిటిక్స్లో టైమింగ్ కూడా తెలిసి ఉండాలి. అయితే చాలా తెలివైన వాడినని తనకు తాను అనుకుంటే ఎలా? అన్నాళ్ళు తాను పడ్డ కష్టానికి తోడు అదృష్టం కలిసొస్తే అధికారం దక్కుతుందేమో, కానీ సొంత పార్టీలో ప్రత్యర్థులను లాజికల్గా దెబ్బ కొట్టాలనుకుంటే అది ఒక్కసారి బూమరంగా అవ్వచ్చు, అడ్డంగా బుక్ అవ్వచ్చు. అమాయకంగా ప్రత్యర్థుల పనిన ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడొచ్చు. రాజకీయాలు వాటి పనులే అట్లా ఉంటాయి. సో ఆ వ్యవహారాలు చాటుమాటుగా జరిగిపోతుంటాయి. ఓటు నోటు కేసులు తనకేమైందో రేవంత్కు తెలియదాయింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.